ఏసీబీకి చిక్కిన మహబూబ్ నగర్ డీటీసీ కిషన్ నాయక్ భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారుల విచారణలో వెలుగులోకి వస్తోంది. అక్రమ ఆస్తుల కేసులో కిషన్ నాయక్ ని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు రిమాండ్కి తరలించారు. దిల్సుఖ్ నగర్లో కిషన్ నాయక్ స్నేహితుడు విజయ్ ఇంట్లో 12 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తుల ధృవపత్రాలను, అజిత్ గోల్డ్ దుకాణంలో కిలోకి పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో అక్రమ ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించారు. నిజామాబాద్లో 10 ఎకరాల్లో లహరి అంతర్జాతీయ హోటల్ ఉన్నట్టుగా తెలిపారు. బహిరంగ మార్కెట్లో కిషన్ నాయక్ మొత్తం ఆస్తుల విలువ 100 కోట్లకు పైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక కిషన్ నాయక్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. సో కిషన్ నాయక్ ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత లైవ్లో జాయిన్ అవుతున్నారు. సుస్మిత, చెప్పండి, ఏకంగా ఒక డీటీసీ స్థాయి అధికారికి 100 కోట్ల రూపాయలకు పైనే ఆస్తులున్నాయా అనే ఒక ప్రశ్న, ఇలాంటి కేసు ఎప్పుడొచ్చినా కూడా మనం ముందుంటున్న పరిస్థితి. ఏంటి కిషన్ నాయక్ వ్యవహారం, పూర్తి డీటెయిల్స్ ఏంటి? బిందు, ప్రభుత్వ అధికారుల్లో ఉన్నటువంటి అవినీతి అధికారులపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. నీటిపారుదల శాఖ సంబంధించిన అధికారులను గతంలో చూసాము, చాలా మందిని ఏసీబీ అధికారులు సోదాలు చేసి అరెస్ట్ చేశారు. వారి దగ్గర కూడా దొరకనంత నగదు ఏదైతే ఉందో డీటీసీ కిషన్ నాయక్ వద్ద దొరికినట్టుగా కూడా ఏసీబీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. దాదాపు కూడా చూసుకుంటే హైదరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో ఏకకాలంలో 12 చోట్ల సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ నివాసంలో కూడా డీటీసీ కిషన్ నాయక్ ఇక్కడ నివసిస్తున్నట్టు కూడా తెలిసింది. నిన్న తెల్లవారుజామున ప్రాంతంలో ఏసీబీ అధికారులు అక్కడికి వెళ్లి సోదాలు నిర్వహించారు. అయితే ముందస్తుగానే ఊహించిన కిషన్ నాయక్ ఆయన పత్రాలకు సంబంధించి ఏవైతే స్థిర చరాస్తులకు సంబంధించి పత్రాలు కావచ్చు, గోల్డ్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఇంట్లో లేకుండా చేశారు. ప్రతి ఒక్కటి కూడా సంబంధించి ఏదైతే ఆస్తులు ఉన్నాయో వాటి ఫ్రెండ్కి ఇవ్వడం జరిగింది. మరో గోల్డ్కి సంబంధించి ఒక గోల్డ్ షాపులు ఇవ్వడం జరిగింది. అవన్నీ తెలుసుకున్న ఏసీబీ అధికారులు వాటన్నిటినీ తెప్పించుకుని పూర్తిగా కూడా సోదాలు నిర్వహించారు. దాదాపు సాయంత్రం వరకు కూడా సోదాలు కంప్లీట్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నారాయణ ఖేడ్లో కానీ చాలా వరకు కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి, విల్లాలు ఉన్నాయి. అలాగే పూర్తిగా కూడా దానికి సంబంధించి ఒక హోటల్ కూడా ఉన్నట్టు కూడా తెలిసింది, ఇంటర్నేషనల్ హోటల్. వీటన్నిటిలో కూడా వాటాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే 1 కిలో బంగారం కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అలాగే కొన్ని ఆస్తులకు సంబంధించిన లాకర్స్ దానికి సంబంధించి ఏసీబీ బ్యాంకులో ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. సో వాటన్నిటి కూడా ఇవాళ ఓపెన్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుసు. అతను ప్రస్తుతం అయితే జడ్జి ముందు ప్రవేశపెట్టారు. తర్వాత రిమాండ్కి 14 రోజుల నిమిత్తం చెంచల్ కూడా జైలుకి అయితే తరలించారు. ఇవాళ బ్యాంకు లాకర్స్ తెరిచే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇవాళ కానీ రేపు కానీ కస్టడీకి పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. కొన్ని రోజులు పిటిషన్ అనుమతి ఇస్తే కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు 12 కోట్లకు పైగా కూడా విలువ చెప్తున్నారు. కానీ బహిరంగ మార్కెట్లో 100 కోట్లకు పైగానే ఉంటున్నట్టు కూడా తెలుస్తుంది. బిందు. రైట్ సుస్మిత, థ్యాంక్ యూ.